ఫ్రెండ్స్ జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు ఒక ఎలక్ట్రానిక్ షాప్ కి వెళ్ళి 15,000 స్మార్ట్ ఫోన్ కొందామని వెళ్తే అక్కడ సేల్స్ పర్సన్ 18,000 అంటే ఎలా ఉంటుంది? దాని పక్కనే ఉన్న ల్యాప్టాప్ చూసినా కూడా దాని ప్రైస్ కూడా ఎక్స్పెన్సివ్ గానే చెప్తున్నారు అనుకోండి, మీరందరూ ఏమనుకుంటారు? బహుశా ఇన్ఫ్లేషన్ వల్ల ఈ రేట్లన్నీ పెరుగుండొచ్చు, లేదంటే పెద్ద పెద్ద కంపెనీస్ కి వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ సరిపోకి ఈ రేట్లు పెంచారని మనలాంటి కామన్ పీపుల్ అనుకుంటాం కదా. కానీ ప్రస్తుతానికి స్మార్ట్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ మాత్రమే ప్రైసెస్ పెరిగాయి. కానీ రానున్న రోజుల్లో మనం ఇంట్లో కూడా వాడే టీవీ, ఏసీ, రిఫ్రిజిరేటర్, ఆఖరికి వాషింగ్ మిషన్ ప్రైసెస్ కూడా పెరిగిపోతున్నాయి. దీని అంతటికీ కారణం ఏ ఇన్ఫ్లేషన్ లేదంటే పెద్ద పెద్ద కంపెనీస్ కి ప్రాఫిట్ సరిపోకపోవడం వల్ల కాదు, లక్షల కిలోమీటర్ల దూరంలో పెద్ద పెద్ద దేశాల్లో జరుగుతున్న వార్ వల్ల. కానీ ఈ వార్ అంటే పెద్ద పెద్ద గన్స్ తో చేసేది కాదు, ఒక చిన్న చిప్ సెట్ తో చేసే వార్. అది ఎలా అని ఆలోచిస్తున్నారా? చెప్తే నాగండి. మన దేశంలో మనం రోజు వాడే మన స్మార్ట్ ఫోన్స్ ధరలు పెరిగిపోతున్నాయి కదా, అవి ఎందుకు పెరిగిపోతున్నాయని మాట్లాడుకునే ముందు ఈ 3 విషయాలు మీకు ఖచ్చితంగా తెలియాలి. ఫస్ట్ ది అసలు ఈ చిప్ సెట్ వార్ అంటే ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. అండ్ సెకండ్, ఏఐ మనందరి జాబ్స్ తీసేస్తుందని చాలా మంది భయపడుతున్నారు కదా, కానీ అది జరుగుతుందో లేదో పక్కన పెడితే గత ఏడాది నుంచి మన జేబుల్ని ఖాళీ చేస్తుంది. అండ్ థర్డ్ థింగ్, ఈ పెరిగిన ప్రైసెస్ అన్ని ఇలానే ఉంటుందా, ఫ్యూచర్ లో ఏదైనా ప్రైసెస్ తగ్గే అవకాశం ఉంటుందా అని క్లియర్ గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ వీడియో మీరు చూస్తున్న పాయింట్ ఆఫ్ టైం లో ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించినా ఈ వీడియోని ఒక్క లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ అసలు ఈ మెమరీ వార్ గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ 70 years నుంచి ఈ డేటాని గమనిస్తే టైం గడిచే కొలది ఈ మెమరీ చిప్స్ అనేవి చీప్ గా అవుతున్నాయి. ఒకప్పుడు 1 MB మెమరీ చిప్స్ ని కొనాలి అంటే ఎన్ని వేలు ఖర్చు పెట్టాలో ఇప్పుడు అదే రేటుకి 1 GB ఆఫ్ డేటా మెమరీ వస్తుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం హిస్టరీ మొత్తం రివర్స్ అవుతుంది. అసలు ఎందుకంటారు? 2022 లో వచ్చిన ఈ చాట్ జీపీటీ వల్ల మన ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్ళింది. అండ్ చాట్ జీపీటీ వచ్చిన వెంటనే మన ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆంథ్రోపిక్, గ్రాక్ ఇలా ఎన్నో వేల కొద్ది ఏఐ కంపెనీస్ బయటకు వచ్చాయి. ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటికీ టార్గెట్ ఒక్కటే, ఏఐ కంపెనీలో మన కంపెనీ ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి అని. సరే కానీ ఈ కంపెనీస్ కి మనకి లింక్ ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారా? చెప్తాను వినండి. సపోజ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫోన్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, దాంట్లో ఏదైనా డేటా సేవ్ చేయాలనుకోండి, లేదంటే ఫర్ సపోజ్ ఒక ఫోటో క్లిక్ చేశారనుకోండి, అది మీరు డిలీట్ చేయనంత వరకు మీ ఫోన్ లో ఎప్పటికైనా ఉంటుంది కదా. అది ఎక్కడ ఉంటుంది అంటారు? ఒక మెమరీ చిప్ లో. ఇన్ఫాక్ట్ మన మొబైల్ కేవలం 128 GB లేదంటే 256 GB మాత్రమే ఉంటుంది కదా. కానీ అలాంటిది ఈ పెద్ద పెద్ద ఏఐ కంపెనీస్ కి కొన్ని కోట్ల టెరాబైట్ ఒక మెమరీ అనేది సేవ్ చేయాల్సి వస్తుంది. సో మన మొబైల్ లో ఏదైతే చిన్న మెమరీ చిప్ ని పెడతామో, ఈ సేమ్ అలానే ఈ ఏఐ డేటా సెంటర్స్ లో పెద్ద పెద్ద HBM అంటే హై బ్యాండ్ విత్ మెమరీ చిప్ సెట్స్ ని పెడుతూ ఉంటారు. అసలు ఈ HBM అంటే మీకు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తాను వినండి. మన మొబైల్ విషయానికి వస్తే ఒక చిన్న మెమరీ చిప్ ని మన మొబైల్ కి కనెక్ట్ చేస్తారు. సేమ్ అలాంటి మెమరీయే కదా ఈ ఏఐ డేటా సెంటర్స్ లో కూడా కావాలి, కానీ కొన్ని లక్షల రెట్లు ఎక్కువగా కావాలి. సో ఈ ఏఐ డేటా సెంటర్స్ కి ఇలాంటి చిప్ సెట్స్ యూజ్ చేయరు. ఇదే చిప్ సెట్స్ ని 8 లేదా 16 చిప్ సెట్స్ ని ఒకే దగ్గర పెట్టి ఒక టవర్ లో తయారు చేస్తారు. దానినే హై బ్యాండ్ విత్ మెమరీ చిప్ అని అంటారు. ఇప్పుడు అర్థమైందా మన మొబైల్ లో ఏ మెమరీ వాడుతున్నారు? అదే ఈ ఏఐ కంపెనీస్ లో కూడా వాడుతున్నారు. మరి ఇప్పుడు మన దేశంలో ఈ ఎలక్ట్రానిక్స్ అన్ని పెరగడానికి అసలు రీజన్ ఏంటి? వాళ్ళ మెమరీ వాడుతున్నారు, ఓకే, మన మొబైల్ లో కూడా అవే మెమరీస్ ఉంటున్నాయి, ఓకే, కానీ అసలు వార్ అంటే ఎలా జరుగుతుంది? అసలు ఈ ప్రైసెస్ ఎలా పెరుగుతున్నాయి? దాని గురించి మాట్లాడుకుందాం. మన ప్రపంచంలో ఈ మెమరీ చిప్స్ ని తయారు చేసే కంపెనీస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ గట్టిగా మాట్లాడితే 3 కంపెనీస్ మాత్రమే మన ప్రపంచంలో ఉన్న అన్ని మెమరీ చిప్స్ లో 95% మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అందులో ఫస్ట్ ఇది సామ్సంగ్, హైనెక్స్ అండ్ థర్డ్ మైక్రాన్. ఈ 3 కంపెనీస్ మాత్రమే ప్రపంచంలో ఉన్న 95% ఆఫ్ మెమరీ చిప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నాయి. ఇయర్స్ నుంచి మన ప్రపంచంలో ఉన్న ల్యాప్టాప్స్, మొబైల్స్, టీవీస్, రిఫ్రిజిరేటర్స్ ఇలా ఏ ఎలక్ట్రానిక్ డివైస్ కి మెమరీ చిప్స్ కావాలి అన్నా కూడా ఈ 3 కంపెనీస్ మాత్రమే 95% ఆఫ్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన వరకు ఏ ప్రాబ్లం లేదు, కానీ ఏఐ కంపెనీస్ అన్ని ఒక్కసారిగా మార్కెట్ లోకి రావడంతో వాళ్ళు కొంచెం ప్రీమియం ప్రైస్ పెట్టినా కూడా నాకు హై బ్యాండ్ విత్ మెమరీ చిప్స్ కావాలి అని ఈ 3 కంపెనీస్ ని అడిగారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ఈ మైక్రాన్ కంపెనీ ఏదైతే ఉందో అది చిన్న చిన్న కన్స్యూమర్స్ కి ఏదైతే మెమరీ చిప్స్ ని తయారు చేస్తుందో దానిని మొత్తాన్ని క్లోజ్ చేసేసి కేవలం ఏఐ కంపెనీస్ కి మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామని కూడా అనౌన్స్ చేసింది. అంటే ఇప్పటికే ఉన్న టైట్ పొజిషన్ లో కేవలం ఇప్పుడు హైనిక్స్ అండ్ సామ్సంగ్ మాత్రమే మన మొబైల్స్ కి, ల్యాప్టాప్స్ కి మెమరీ చిప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. కానీ మార్జిన్స్ ఎక్కువ వస్తున్నాయంటే ఈ 2 కంపెనీస్ మాత్రం ఏమైనా ఆగుతాయా? లేదు కదా. ఈ కంపెనీస్ కూడా చాలా మటుకు ఏఐ కంపెనీస్ కి మెమరీ చిప్స్ ని తయారు చేస్తున్నాయి. సో ఇంత టైట్ పొజిషన్ లో మన మొబైల్స్ కి ఈ మెమరీ చిప్స్ రావడం చాలా కష్టం కాబట్టి డిమాండ్ పెరిగి సప్లై తగ్గి మన దేశంలోనే కాదు మన ప్రపంచంలోనే అన్ని ఎలక్ట్రానిక్స్ రేట్లు అనేవి పెరుగుతూ ఉన్నాయి. కానీ మీలో ఎవరికైనా ఈ క్వశ్చన్ వచ్చిందా? అసలు హై బ్యాండ్ విత్ మెమరీ చిప్స్ కి డిమాండ్ పెరిగితే మనం రోజు వాడే మన మొబైల్స్ లో ఉన్న చిన్న మెమరీ చిప్ కి ఎలా డ్యామేజ్ అవుతుంది? ఎందుకంటే ఆ కంపెనీస్ లో వాడే మెమరీ చిప్ వేరు, ఫోన్ లో వాడే మెమరీ చిప్ వేరు కదా. దీనికి ఒక మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఫర్ సపోజ్ ఒక ఊర్లో వాటర్ క్రైసిస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి. సో అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆ ఊరికి ఒక వాటర్
వాటర్ ట్యాంక్ ని తీసుకొచ్చి ప్రజలందరికీ వాటర్ ని ఇస్తూ ఉంటుంది కదా. ఫర్ సపోజ్ అదే ఊర్లో ఒక ఫ్యాక్టరీని బిల్డ్ చేశారనుకోండి, నేను కొంచెం ఎక్కువ ప్రైస్ పే చేస్తాను, నాకు కూడా వాటర్ ఇవ్వండి అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాటర్ ఎక్కువగా ఉంటే మరొక ట్యాంకర్ ని ఈ ఫ్యాక్టరీకి పంపిస్తుంది. కానీ అదే ఒక్క ట్యాంకర్ ఒక వాటరే ఉంటే ఏం చేస్తుంది, సగం ప్రజలకు ఇస్తుంది, సగం ఈ ఫ్యాక్టరీకి ఇస్తుంది. సేమ్ అలానే ఈ మెమరీ చిప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఈ 3 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కెపాసిటీ 100 యూనిట్స్ పర్ యానం అయితే వాళ్ళకి డిమాండ్ మాత్రం దానికన్నా ఎక్కువ ఉండడంతో వాళ్ళు మన మొబైల్స్ కి కావాల్సిన మెమరీ చిప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోతున్నారు. సో అలా వాళ్ళు ఎక్కువగా హై బ్యాండ్విడ్త్ ఆఫ్ మెమరీ చిప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల మన మొబైల్ లో యూజ్ చేసే మెమరీ చిప్స్ కి డిమాండ్ పెరిగింది అండ్ సప్లై ఎక్కువ లేకపోవడంతో ప్రైజెస్ అనేవి పెరిగిపోయాయి. ఇప్పుడు అర్థమైందా, ఏదో ఇన్ఫ్లేషన్ వల్ల లేదంటే కంపెనీస్ కి ప్రాఫిట్ సరిపోక ఈ ప్రైజెస్ అనేవి పెంచలేదు. మరి ఈ ప్రైజెస్ అనేవి ఫ్యూచర్ లో కంటిన్యూ అవుతూనే ఉంటాయా లేదంటే పడతాయా? దాని గురించి కూడా మాట్లాడుకునే ముందు అసలు ఈ సెల్ ఫోన్ కంపెనీస్ కి ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాట్లాడుకుందాం. ఈ సెకండ్ ఆప్షన్ చెప్పే ముందు ఈ వీడియోని ఒక్క లైక్ చేసి మేము పెడుతున్న ఎఫర్ట్స్ కి ఎంకరేజ్ గా ఉంటారా? చిప్ సెట్స్ కి డిమాండ్ పెరగడం వల్ల వాళ్ళకి 3 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. మొదటిది, వాళ్ళ మొబైల్స్ యొక్క ప్రైజెస్ అనేవి హైక్ చేయడం వల్ల. ప్రీవియస్ గా యాపిల్ ఎలాగైతే వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని ప్రైజెస్ ని పెంచిందో సేమ్ అలానే పెంచడం. ఇది అన్ని కంపెనీస్ కి పాసిబుల్ కాదు. ఎందుకంటే సెకండ్ ఆప్షన్ ఏదైతే మిడ్ రేంజ్ ఆఫ్ మొబైల్స్ ఉంటాయో వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ ఫోన్స్ లో ఈ మెమరీ చిప్ ఒక కాస్ట్ అనేది తక్కువ పర్సెంటే ఉంటుంది. ఫర్ సపోజ్ 50,000 ఆఫ్ మొబైల్ కి 10 to 20% మాత్రమే ఈ చిప్ సెట్స్ యొక్క ప్రైస్ ఉంటుంది. కానీ అదే మిడ్ రేంజ్ ఆఫ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ 15 to 20,000 రూపీస్ లో ఉన్న ఈ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మాత్రం ఈ చిప్ సెట్స్ అనేవి మెజారిటీ ఆఫ్ కాస్ట్ అవుతుంది. సో దానికి ఈ కంపెనీస్ ఏం చేస్తాయి, శ్రింక్ఫ్లేషన్ యూజ్ చేస్తూ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ వినుంటారు కానీ శ్రింక్ఫ్లేషన్ ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారు. ప్రీవియస్ గా మనం ఈ పార్లెగ్ వీడియోలో కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 10 years బ్యాక్ ఏదైతే 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ ఉందో ఇప్పుడు కూడా అదే 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ అంతా ఏమొచ్చిందో తెలుసా, ఆ ప్రొడక్ట్ యొక్క క్వాంటిటీ. సేమ్ అలానే ఇప్పుడున్న మిడ్ రేంజ్ ఆఫ్ కంపెనీస్ కూడా వాళ్ళు ప్రీవియస్ గా ఏదైతే అదే ప్రైస్ కి 8 GB ఆఫ్ ర్యామ్ ఇస్తున్నారో అది 6 GB ర్యామ్ కి తగ్గించేస్తారు. సో అప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కొన్ని రోజుల క్రితం ఈ మొబైల్ అనేది ఏ ప్రైస్ ఉందో ఇప్పుడు కూడా ఇదే ప్రైస్ ఉంటుంది అని అనుకుంటాం. కానీ వాళ్ళ చిప్ సెట్ యొక్క క్వాలిటీ అనేది తగ్గిస్తున్నారు కదా. ఈ సెకండ్ ఆప్షన్ కూడా ఉంది ఈ కంపెనీస్ కి. థర్డ్ ఆప్షన్ ఏంటి తెలుసా, మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోవడం లేదా ఏదైనా కొత్త ప్రోడక్ట్ ని లేట్ గా లాంచ్ చేయడం. ఈ 3 ఆప్షన్స్ ఇప్పుడు ఈ కంపెనీస్ కి ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈ ప్రైజెస్ అన్ని ఫ్యూచర్ లో ఇలానే కంటిన్యూ అవుతాయా, మనం ఇలానే బేర్ చేస్తూ ఉండాలా? బహుశా ఏఐ క్రాష్ ఎప్పుడైనా అయింది అనుకోండి, అప్పుడు దాని డిమాండ్ తగ్గితే మనకి నార్మల్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఏఐ క్రాష్ అంటున్నారు కానీ అది అవ్వదని నేను అనుకుంటున్నాను. కానీ ఇంకొక ఆప్షన్ ఉంది. ఏంటంటే కొన్ని డికేడ్స్ నుంచి ఈ కంపెనీస్ అన్ని మన మొబైల్స్ కి ఎలాగైనా డిమాండ్ కరెక్ట్ గా ఇవ్వాలి అని ఈ మెమరీ చిప్స్ ని తయారు చేయడానికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ని బిల్డ్ చేస్తూనే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా ఏఐ కి ఎక్కువ డిమాండ్ వచ్చింది అని చెప్పి ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం ఎవరికి ఉండకూడదని ఈ మైక్రోన్ కంపెనీ, సామ్సంగ్, హైనిక్స్ ఈ అన్ని కంపెనీస్ వీళ్ళ ఫ్యాక్టరీస్ ని ఎక్స్పాండ్ చేద్దామనే చూస్తున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ఫ్యాక్టరీస్ ని బిల్డ్ చేయాలంటే కొన్ని ఇయర్స్ పడుతుంది, లైక్ 4 to 5 years. అండ్ ఫ్యాక్టరీ అంటే డబ్బులు పెడితే వచ్చేది కాదు కదా, చాలా టెక్నాలజీ ఇంకా చాలా విషయాలు ఉంటాయి కదా ఎక్స్పాండ్ చేయాలి అంటే. సో దీనికి టైం పడుతుంది. బహుశా 2030కి వీళ్ళ డిమాండ్ అనేది ఈక్వల్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఏఐ డిమాండ్ ఇంకా పెరిగితే అప్పుడు కూడా మనకి ఇదే ప్రాబ్లం ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటి తెలుసా, ఏఐ అంటే కేవలం చాట్ జీపీటీ, రోబోట్స్ అని మాత్రమే మనం మాట్లాడుకుంటాం అండ్ వాటి వల్ల జాబ్స్ పోతాయని ప్రతి ఒక్కరిమే అనుకుంటున్నాం కదా. కానీ ఆల్రెడీ ఈ ఏఐ వల్ల మన జేబులు ఖాళీ అవుతున్నాయి. మీరు నెక్స్ట్ టైం మొబైల్ కొంటున్నప్పుడు ల్యాప్టాప్, ఫ్రిడ్జ్, ఏసీ, ఆఖరికి మన ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్ కూడా ఈ ఏఐ వల్లే ప్రైజెస్ అనేవి హైక్ అవుతున్నాయి. ఈ ప్రైజెస్ అన్ని కంటిన్యూ అవుతాయా లేదంటే ఏఐ క్రాష్ లేదంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ వెంటనే వస్తాయని అనుకుంటున్నారా? ఈ ఏఐ రెవల్యూషన్ వల్ల మన మొబైల్ ఫోన్స్ ధరలు పెరుగుతున్నాయి కదా. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయమంటారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.